తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22A అంశం కొత్త చర్చకు దారితీసింది. ఈ సెక్షన్తో సర్కార్ స్థలాలను కాపాడడం, అక్రమ రిజిస్ట్రేషన్స్ను అడ్డుకోవడం చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ చట్టంతో దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన ఇళ్లకు రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం, బ్యాంకులు రుణాలు నిరాకరించడం, వారసత్వ బదిలీలు నిలిచిపోవడంతో పబ్లిక్లో ఆందోళన వ్యక్తమవుతుంది. అసలు ఏంటి సెక్షన్ 22A? ఎందుకంత వివాదాస్పదమవుతోంది? కొత్త చర్చకు దారి తీస్తున్న రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22A. ఏళ్ల తరబడి నివసిస్తున్న నివాసాలు సెక్షన్ 22Aలోకి వెళ్లాయా? ఆగిపోయిన దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన ఇళ్ల రిజిస్ట్రేషన్. అసలు తెలంగాణ రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22A ఏం చెబుతోంది? ఎందుకంత వివాదాస్పదమవుతోంది? సెక్షన్ 22A ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ పై పడుతుందా? 22A చట్టం అసలు ఉద్దేశం ప్రభుత్వ భూములు, అసైన్డ్ ల్యాండ్లు, దేవాదాయ, వక్ఫ్, ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూములను రక్షించడం, సర్కారు భూములను కాపాడడం, అక్రమ రిజిస్ట్రేషన్లను అడ్డుకోవడానికి ఈ భూములను నిషేధిత జాబితా 22Aలో పెడతారు. అయితే పాత రికార్డులు, డిజిటలైజేషన్ లోపాలు, సర్వే నెంబర్ల గందరగోళం కారణంగా కొన్ని ప్రైవేటు భూములు, ఫ్లాట్లు, పాత అపార్ట్మెంట్లు కూడా నిషేధిత జాబితాలో చేరినట్లు తెలుస్తోంది. దీంతో ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. నిషేధిత జాబితాలో చేరిన భూముల విషయంలో ఆస్తుల మార్పిడికి రిజిస్ట్రేషన్ అధికారులు అనుమతించడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధితో పాటు పలు పట్టణాల్లో 20-30 ఏళ్ల క్రితం నిర్మించిన అపార్ట్మెంట్ల స్థలాలు నిషేధిత జాబితాలోకి చేర్చారు. అయితే యజమానులు తమ ఫ్లాట్లను, ఇళ్లను అమ్మాలన్నా, గిఫ్ట్ డీడ్ చేయాలన్నా అవి ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కావడం లేదు. దీంతో వారంతా ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రిజిస్ట్రేషన్ కు వెళ్లినప్పుడు ఆయా సర్వే నెంబర్లు 22A జాబితాలో ఉన్నాయని అధికారులు చెప్పడంతో షాక్కి గురవుతున్నారు. నిషేధిత జాబితాలోని భూములలో ఉన్న నిర్మాణాలకు బ్యాంకులు హౌసింగ్ లోన్లు నిరాకరిస్తూ ఉండగా, పిల్లల చదువులు, వైద్యం, కుటుంబ అవసరాల కోసం ఆస్తిని విక్రయించాలన్నా సాధ్యం కావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని సిటిజన్ ఫోరమ్స్ డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఉన్నదాన్ని ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆపేస్తే వాళ్ళ ఆస్తి, వాళ్ళ ప్రాపర్టీ, వాళ్ళ అవసరాల కోసం అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తే రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే రిజిస్ట్రేషన్ కాని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 90-95 లక్షల ఎకరాలని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టమని గవర్నమెంట్ వివరాలు మనకు చెప్తుంది. హైదరాబాద్లో కూడా వేలాది ఎకరాలు ఆ రకంగా ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టారు. దీని కారణంగా అనేక కాలనీలు ఈరోజు రిజిస్ట్రేషన్ లాగి, ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు వీటిని ఎందుకు ఆపలేకపోయింది? మొదట్లోనే ఇన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత ఇప్పుడు ఎందుకు వచ్చింది దీని మీద? వీటిని ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలి. సామాన్య జనం తీవ్రమైన ఇబ్బంది పడుతుంది. మరోవైపు ఈ ఏడాది మే వరకు అనేక ప్రాంతాల్లో భూములను నిషేధిత జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జిల్లా అధికారులకు తమ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని, వాటిని మార్చాలంటూ ఇప్పటికే 5 నుండి 10కి పైగా రిక్వెస్టులు వచ్చినట్లు సమాచారం. అటు రిజిస్ట్రేషన్ విభాగం అధికారులు ఏ భూములను నిషేధిత జాబితాలో ఆన్లైన్లో ఎక్కించారన్న అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు తప్పుగా నిషేధిత జాబితాలో చేరిన భూములు, ఫ్లాట్లపై అభ్యంతరాలు స్వీకరించి పరిశీలిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జాబితాలను రూపొందించిన అధికారులు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిశీలించి అర్హమైన వాటిని తొలగిస్తామని హామీ ఇస్తున్నారు. అయితే ఇప్పటికే ఇళ్లు నిర్మించుకుని ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు వేగంగా పరిష్కారం చూపాలని బాధితులు కోరుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో గడిచిన కొంతకాలంగా రియల్ ఎస్టేట్ మందగమనంగా సాగుతోంది. ఈ నిషేధిత జాబితా అంశం మరోసారి తెరపైకి రావడంతో కొనుగోలు, అమ్మకాల విషయంలో పబ్లిక్ వేచి చూసే ధోరణి అనుసరిస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ల ఆదాయంపై భారం పడే పరిస్థితి నెలకొంది. చూడాలి మరి ప్రభుత్వం ఈ అంశంపై ఏ విధంగా ముందుకు వెళ్తుంది అని.